ఫేవరెట్ భాను గారు. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా మేమందరం సూపర్ హ్యాపీ. అండ్ ఫ్రమ్ ఆల్ ద ఉమెన్ అవుట్ హియర్ అండ్ కుడోస్ టు యూ. మీరు మళ్ళీ మళ్ళీ పని చేయాలి, కనిపించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి కూడా అదే కోరిక. మన పిల్లలందరూ చాలా సొల్యూషన్ వాళ్ళు అందరూ సూపర్ పొటెన్షియల్ ఉన్నటువంటి సూపర్ టాలెంటెడ్, వారికి బోల్డ్ అండ్ ఆపర్చునిటీ రావాలని నన్ను ఎప్పుడు దట్ ఈస్ మై విషన్ ప్రే. అసలు మీది ఒక పాట ఉండేది కదా లీడర్లో, రాజశేఖర్. అసలు ఈవిడ ఏంటి అసలు హోస్టింగ్ సైడ్ చూసాము, యాక్టింగ్ సైడ్ చూసాము, అండ్ ఇలాంటి ఒక స్పెషల్ సాంగ్ చేసి అలా నిల్చోబెట్టగలిగారు మీరు. అండ్ సో దాని తర్వాత చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి. ఈ మధ్య మీ యూట్యూబ్ పెట్టడం వల్ల అక్కడ చూస్తున్నాం, అండ్ మూవీలో ఇప్పుడు చూడడం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద కనిపించడం? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా, బికాజ్ చాలా క్యారెక్టర్స్ అడుగుతూనే ఉంటారు నాన్ స్టాప్. రాజశేఖర సాంగ్ చేసిన తర్వాత ఎన్ని పాటలు అడిగారో చెప్పలేను, బట్ ఆ పాట ఒక స్టాండర్డ్స్ ఉంది. సో దాన్ని నేను మళ్ళీ ఏదో డబల్ మీనింగ్ సాంగ్ ఉండో ఏదో అట్లా చేసి దాన్ని ఐ డోంట్ వాంట్ టు దాన్ని ఔన్నత్యాన్ని పొగట్టుదలుచుకుంది. అట్లాగే నాకు నచ్చిన క్యారెక్టర్స్ నన్ను కన్విన్స్ చేసి చెప్పగలిగినవి నా దగ్గర వచ్చినవి, అట్లా నేనైతే కన్విన్స్ కాలేదు ఇప్పటి వరకు. బట్ వన్స్ ఈ స్టోరీ విన్న తర్వాత దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది, నా క్యారెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంది, అండ్ నేను కొత్తగా కనిపిస్తాను. అండ్ ఒక యాక్టర్గా నాకు ఒక ఛాలెంజ్ అయితే, అంటే ఇప్పుడు గ్లామరస్గా కనిపించే నాకు ఒక మాస్ గెటప్ వేసుకుని మాస్ డైలాగ్ చెప్పి పాన్ నవలి ఒకటి దౌడ బగులు కొట్టి, ఇదంతా ఒక ఛాలెంజ్. నాకు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడం ఇష్టం, అండ్ నేను చేసినవన్నీ కూడా అలాగే ఉంటాయి. నేను యాంకరింగ్లో కూడా అలాగే ఛాలెంజెస్ చేశాను. ఒకవైపు పొలిటికల్ షో చేసినా దాంట్లో దుమ్ములు చెప్పాను, ఒకవైపు పల్లెటూరు షో చేసినా దాంట్లో ఇలా ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో అలా నాలో ఉన్న యాక్టర్ని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్ అదే. అండ్ డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా నెరేట్ చేశారు, అలా కట్టిపడేశారు అన్నమాట. కళ్ళ ముందు సినిమా కనిపించింది నెరేట్ చేసినప్పుడు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇంకా తను పట్టుబదలని విక్రమార్కుడు అనమాట. ఒకసారి చెప్పాడంటే ఒప్పించి తీరుతాడు. సో రాజేష్ కొత్తగా అనిపించింది నాకు. అండ్ అందున ఈ పేరు వినగానే ఆ స్క్రీన్లో కనిపించడమే ఒక అదృష్టం అనిపించింది. సత్యరాజ్ గారి పేరు వినగానే. రాజేష్ గారు, సో ఎలా ఉంది? బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ త్రిబాణ దారి బార్బరిక్లో ఇంకొక అద్భుతమైన పాత్ర. ఇది నిజంగానే అద్భుతమైన పాత్ర, ఎందుకంటే ఈ మామూలు క్యారెక్టర్స్ చేయడం, కామెడీ చేయడం అవి వేరే, హీరోగా చిన్న చిన్న సినిమా పక్కన పెడితే ఈ సినిమాలో నా చిన్నప్పుడు కోరుకుంటా చూసావా, ఒక సినిమా చూసినప్పుడు ఎలా మనం ఒక చిన్న క్యారెక్టర్ నుంచి 0 to హీరో క్యారెక్టర్ ఉంటుంది చూసావా, అలాంటి క్యారెక్టర్ ఇది. ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే సూపరు. యాసిడ్గా ఈవిడ చెప్పినట్టే రాజేష్ నంబూరి అని నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అర్థమైందా? తను వచ్చి చాలా మొండికెత్తాలి, కూర్చోండి అంత అలాగా. పైగా ఏంటంటే సత్యరాజ్ గారి కాంబినేషన్ అంటే, సత్యరాజ్ గారితో కాంబినేషన్ అంటే ఫస్ట్ డే నేను నిజంగా భయపడ్డాను ఆనెస్ట్గా. రాగానే సార్ క్యాచ్ చేస్తే 2-3 days తర్వాత ఇద్దరు అంత వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయన నేను సేమ్ ఏజ్, నాకన్నా బాబు 1 year సీనియర్ అంతే, అంత సేమ్ ఏజ్ ఇద్దరు. ఇస్ జస్ట్ 35 కదండి. అలా మాట్లాడుకున్నావు సీరియస్లీ. కాదు, ఆయన 35 అంటే మేము ఇంకా జస్ట్ బాగుంది అని చెప్పాలి. సరే ఇది అని జలస్ అండి, ఇట్స్ ఓకే. అప్పుడు మాట్లాడుకుని కథ మాత్రం ఈ హీరోయిన్ స్టోరీ అంత డిఫరెంట్. సత్యరాజ్ గారి స్టోరీకి నేను పక్కనే ఉంటాను. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, పలానా క్యారెక్టర్ చెప్పడం సినిమాలో ప్రతి ముడి నావాలే విడుతుంటుంది అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నైస్, అమేజింగ్. అండ్ మా వశిష్ఠ ఎన్ సింహ గారు ఓదెలా రీసెంట్గా చూసాం. అండ్ ఈయన ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం కాదు, అంతకు మించి ఏదైనా పదం ఉందంటే అది పెట్టి చేస్తారు. అండ్ యువర్ వాయిస్ అసలు ఎంత ప్లస్, అసలు ఇలా మీరు వచ్చారంటే స్క్రీన్లో అందరం అలా కళ్ళు తిప్పుకోకుండా చూడాల్సిందే. థ్యాంక్ యూ. సో అండ్ ఈ సినిమాకి పని చేయడం ఎలా అనిపిస్తుంది, అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? ఇట్స్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, ఇంట్రెస్టింగ్, స్పెషల్ వన్. నాకు ఫస్ట్ చాలా వెనక మోహన్ గారు వచ్చి కథ నరేట్ చేసినప్పుడే మొమెంట్ వి మెట్ లైక్ ఐ వాంట్ టు నరేట్ అ స్టోరీ టు యూ, టైటిల్ ఇది అన్నారు. ఆ టైటిల్ వినేది ఏదో స్పెషల్గా ఉంది, క్యాచ్గా ఉంది. త్రిబాణ దారి బార్బరి ఇక్కడ విన్నట్టుంది అని ఒక చిన్న ఇది థాట్తో మొదలైంది జర్నీ. దెన్ ద నరేషన్, ద వే హీ నరేటెడ్, అక్కడి నుంచి ఇందులో ఉన్న ఇన్ని క్యారెక్టర్స్, ఆ ప్రతి క్యారెక్టర్ ఉన్న డెప్త్, క్యారెక్టర్ ఆర్క్ కానీ, వేరియేషన్స్ కానీ, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సెన్స్, ఎసెన్స్, లైఫ్ టు ఇట్.
అండ్ ఈ సినిమా చూస్తే ప్రతి క్యారెక్టర్లో